ఎందుకు వచ్చినావు ఇక్కడ? ఇక్కడ సభ జరిగేటువంటి కార్యక్రమాన్ని ఎట్లా ఉన్నది ఏంటిది రేపు జనం కూడా రావాలి కదా, అది మంచిగా ఉందా లేదా అని చూడడానికి వచ్చినాం. అంటే ముందు చూడడానికి వచ్చినాం. అంటే 27వ తారీఖు ఉంది కదా సభ మరి. అవును, 27వ సభకు అక్కడ నుంచి జనం బాగా తీసుకురావాలంటే జనానికి కూడా మంచిగా ఉందా లేదా ఇక్కడ అనే ఉద్దేశం మీద చూసిపోదామని వచ్చినాం. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది మీ రైతుల పరిస్థితి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నోసార్లు ఉన్నప్పుడు వాటర్ లేకుంటుండే మా ప్రాంతంలో. ఇప్పుడు వాటరు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మాకు వాటర్ బాగున్నది. 2 పంటలు కూడా పుష్కలంగా పండించుకున్నటువంటి అవకాశం దొరికింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ కరెంటు ఇబ్బందులు అవుతున్నాయి. 16 నెలల్లో వాటర్ కూడా సరిగ్గా రావడం లేదు. అది విషయం. ఓకే, మరి జనాలు ఎందుకు కేసీఆర్ని ఇప్పుడు అంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నాము అన్నట్టుగా చెప్తా ఉన్నావు కదా, మరి కేసీఆర్ గారిని ఎందుకు పంపాల్సి వచ్చింది జనాలు? కేసీఆర్ జనాలు అంటే 10 సంవత్సరాలు అయింది కదా, ఎన్ని మంచి పని చేసిండు, ఇంకా వీళ్ళు ఏం చేస్తారో అనేటువంటి ఒక ఆశతోటి ఒక చిల్లరగా అంటే మామూలు అటువంటి జనాన్ని ఈ పెద్ద జనం ఉసిగొల్పి ఏదో స్కీములు వస్తాయి, అది వస్తుంది అది మొబ్బ పెట్టే వరకు వాళ్ళు కొంత ఇదైపోయింది. 10 లక్షలతోటి టార్గెట్ పెట్టుకొని సభ జరుపుతాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అంటే వస్తారా కేసీఆర్ మాటలు వినడానికి? లేదంటే 16 నెలల్లో అంత విధ్వంసం క్రియేట్ చేసి కదా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు, ఇవన్నీ తలుసుకొని జనాలు మళ్ళీ ఇక్కడ వచ్చి ఆదరించేటట్టు ఉన్నారా జనాలు? జనాలకి ఇప్పుడు ఏం లేదు, ఉన్నటువంటి అన్ని అబద్ధాల ముచ్చట మాట్లాడి ఓట్లు వేయించుకున్నారు. ప్రజలకు కానీ వచ్చేటువంటి సౌకర్యం సరిగ్గా రావడం లేదు. రైతు బంధు రావడం లేదు. లోన్ మాఫీ అన్నది సరిగ్గా 2 లక్షల రూపాయలు రావడం లేదు. ఒక 100 మందికి అంటే దాంట్లో ఒక 46 మందికి వచ్చినాయి, ఇంకా 54 మంది అట్నే ఉన్నారు. ఆ 2 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న బాపతి వాళ్ళు ఈ తులం బంగారం అని అన్నారు, ఇంతవరకు ఒక్కొక్కరికి కూడా జాడలేదు. కాబట్టి వీళ్ళని నమ్మి మనం మోసపోయినాం. ఆడోళ్ళకు కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు అని ఆడోళ్ళు కూడా అటు మొగ్గు చూపించడం జరిగింది ఎలక్షన్లో. కానీ అవి కూడా రాకపోవడం, పింఛన్ని 2,000 ఉన్న కాడికి 4,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ 4,000 ఇస్తారు కావచ్చు అటువంటి ఆశ మీద అప్పుడు వేయడం జరిగింది. ఇవన్నీ ఏం లేవు కాబట్టి ఈ సభను కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏ విధంగా ఉంటుంది అనేది వినడానికి ఎక్కువ వినడం, పార్టీని ఆచరించి మళ్ళీ పార్టీని తీసుకురావాలి అనే ఉద్దేశం మీద జనంలో ఉన్నది. అంటే అంత ఊపుతోటి వచ్చేటట్టు ఉన్నది జనం. ప్రత్యేకంగా వెహికల్స్ కానీ బండ్లు కానీ ఎట్లా వీలైతే అట్లా వచ్చడానికి ఇది ఉన్నది. నీకు వచ్చింది అనే రైతు బంధు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఎక్కడొచ్చింది, ఒకసారి ఎగదెంగిండ్రు, ఒకసారి వచ్చింది దపాలు ఇస్తామని ఇంతవరకు కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అది జరిగినటువంటి వాస్తవం. వాళ్ళకెరికే వీళ్ళకెరికే అందరికెరికే. కాబట్టి జనం విసుకుపోయినారు. కాదే, ఇప్పుడు వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి అంటా ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నాడు, ఫామ్ ఆయిల్ వేసుకోవాలన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు. ఫామ్ ఆయిల్ వేసుకుంటే మరి రైతులు బాగుపడేట్టు కనిపిస్తుందా? ఫామ్ ఆయిల్ వేయడం వరకే ముక్కలు ఇస్తారు. అవన్నీ వేసిన తర్వాత అక్కడ వేసుకున్నటువంటి రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు కొత్త రకమైనటువంటి పురుగు వచ్చింది ఫామ్ ఆయిల్ కూడా. వరి వేసుకోకండి, నీళ్లు ఉన్నాయని వరి వేసుకోకండి. ఫామ్ ఆయిల్ కూడా అంత విధంగా నీళ్ళు కావాల్సిందే, దాని మీద మందు కొట్టాల్సిందే. వాళ్ళ ఎకరానికి 4,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా రైతుకు ఏం సరిపోదు. దాంట్లో వేరే విత్తనం వేసుకునేటట్టు లేదు, సరైన వాటర్ లేదు. వాటర్ ఉన్నదని వేసిరు, వేసిన వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు ఒక్కొక్కడు. ఓకే, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ఆంధ్రోలు చేయబట్టే వరి పంటలు తెలంగాణలో అంతగానో వచ్చింది, లేకపోతే ఆంధ్ర వాళ్ళు లేకపోయి ఉంటే అసలు వరి పంట తెలంగాణలో లేకపోతుండే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మీ తాతలు ముత్తాతలు ఆంధ్ర వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నారా వ్యవసాయం చేయడం? అదే మేము లంబాడి బిడ్డలం, ఎస్టీలం. మేము వ్యవసాయం మీద ఆధారపడి బతికేటోళ్ళం. మక్కని ఎట్లా వేయాలి, వరి ఎట్లా వేయాలి, ఏది ఎట్లా పండియాలి, శనగలు ఎట్లా వేయాలి, పసుపు ఎట్లా వేయాలి, ఏ రకరకమైనటువంటి పంటలు ఎట్లా పండియాలి అనేది ఎక్కువ కష్టపడేది మా అటువంటి లమ్మడోళ్ళు, వేరే అటువంటి జాతులు అందరు చూసి ఒకళ్ళకొకరు అందరూ నేర్చుకున్నాం. వాడు చెప్తే నేర్చుకునేది ఏమున్నది? ప్రతి ఒక్కరు మనం నేర్చుకునే ఉన్నాం. తాతలు కానించి ముత్తాలు కానించి వాళ్ళే నాగలు పడితే మనం అదే నాగలు పెట్టినాం. అప్పుడు నాగలు ఉండే, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి. అంతటా అభివృద్ధి చెంది మన రేవంత్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళు వాళ్ళు నేర్పేటువంటి ఏం లేదు, వాళ్ళకే మనం నేర్పగలుగుతాం. అంతేనా? అంతే.